నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ దిగొచ్చారు. తెంపరతనానికి మోదీ గారి ఇంజెక్షన్ చాలా బలంగా పనిచేసింది. యూరప్ తోటి చేసుకున్న ట్రేడ్ డీల్ ద్వారా మోదీకి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకొని జ్ఞాననేత్రాలు విచ్చుకున్నాయి. సరే, ఎంత మార్కెట్ని మనం కోల్పోబోతున్నాం. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లాంటి పెద్ద మార్కెట్ నుంచి మనం దూరం అయితే రేపొద్దున చేత్తో పట్టుకోవాలనే జ్ఞానం ఆయనకు వచ్చింది. మరి ఎక్కడైనా ఆయన కూడా ఏ బోధి చెట్టు కింద కూర్చొని ఆ జ్ఞానం పొందడం తెలియదు, కానీ వచ్చింది. రాత్రి ఒక ప్రకటన చేశాడు. 25% నుంచి 18%కి తగ్గిస్తూ సుంకాలని. మోస్ట్ మ్యావరిక్ మ్యాన్ నేను రాత్రి చేశాడు కాబట్టి దానికి ఇవాళ ఆయన పొద్దున కట్టుబడి ఉంటాడని నమ్మలేం, కానీ నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నాడు? మై డియరెస్ట్ ఫ్రెండ్ మోడీ అన్న. ఈయన కూడా అంతే నాటకీయతని, అంతే లౌక్యాన్ని ప్రదర్శించి వారి ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఔదార్యాన్ని, వారి సౌహార్దపూర్వక భావజాలాన్ని స్వాగతించారు. పరస్పరం సహకరించుకుందాం అన్నారు. సరే, అయినప్పటికీ కూడా ఏంటంటే ట్రంప్ గారికి కొన్ని కండిషన్లు ఉంటాయి. మనం సతీ సావిత్రి సినిమా చూస్తే నువ్వు ఏమైనా అడుగు నీ పతి ప్రాణం బుదక్క అన్నట్టు ట్రంప్ గారు కూడా ఏంటంటే యమధర్మరాజు టైపే. ఏమైనా అడగండి, బట్ రష్యా నుంచి మాత్రం మీరు ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు, అది మినహాయించి ఇంకేదన్నా అని అంటాడు. సరే, ఓ మెట్టు తగ్గాడుగా, 2 మెట్లు తగ్గాడు. 75 ఏళ్ళు వచ్చినాయి, డిమెన్షియా, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నాడు. ఇప్పుడు చెప్పింది కాసేపాకి మర్చిపోతాడు. ఆయనకు బాగా గుర్తుండే ఒకే ఒక వ్యక్తి అంటే ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. సో ఆయన పిలిస్తే పలుకుతాడు, ఆయన ఏమన్నా పిలిస్తే వెంబడే పాకిస్తాన్ నుంచి ఫ్లైట్ వేసుకొని వస్తాడు, భోజనం పెడితే తింటాడు, ఒక 1000 రూపాయలు జేబులో పెట్టి పంపిస్తుంటాడు. ఆయన ప్రయోజనాలు ఈయన ప్రయోజనాలు ఆయన కాపాడుకుంటుంటారు. ఇవాళ ఏంటంటే ట్రంప్ అలా చూడాలనుకున్నారు భారతదేశాన్ని, మోదీ అలా చూడనివ్వలేదు. మోదీ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ డిప్లొమసీ, స్టేట్స్మెన్షిప్ ఎలా ఉంటుందంటే దౌత్యంలో నుండి ఒకసారి మాట్లాడకపోవటం ద్వారా విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి. లొంగిపోయాడు మోడీ అనే మాట వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఆయన లొంగిపోలేదు, లొంగ తీసుకున్నాడు ట్రంప్ని. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటి? టారిఫ్ తగ్గింపు. అమెరికా భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలని 25% నుంచి 18%కి తగ్గించింది. భారత్ ఏం చేసింది? అమెరికా నుంచి ఎనర్జీ, టెక్నాలజీ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది, అందుకు ఒప్పుకుంది. రష్యా చమురు దిగుమతులు తగ్గించడం. మోడీ దీని మీద ప్రత్యక్ష వ్యాఖ్య చేయల. ట్రంప్ గారి వ్యాఖ్యలేంటి? మోడీ నాకు అత్యంత సన్నిహితుడు, శక్తివంతమైన నాయకుడు అని చెబుతూనే ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని చెప్పుకున్నాడు. ప్రధానమంత్రి మోదీ ఏమన్నారు? మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపుతో సంతోషం వ్యక్తం చేశారు. 2 పెద్ద ప్రజాస్వామ్యాల మధ్య సహకారం మరింత బలపడుతుందన్నారు. ఇది లౌక్యం, ఇది దౌత్యనీతి. ప్రభావం ఏంటంటే భారత ఎగుమతిదారులకు లాభం దేని మీద ఉంటుంది? టెక్స్టైల్స్ మీద ఉంటుంది, ఫార్మా మీద ఉంటుంది, ఐటీ ఉత్పత్తులు. ఈ 3 కూడా అమెరికా మార్కెట్లో మరింత పోటీగా మారతాయి. సో క్వాలిటీకిను తర్వాత ఏంటంటే నాణ్యతకి నమ్మకానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రభావం రేపొద్దున అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు లభిస్తుంది. అమెరికా ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంటుందంటే భారత్ అమెరికా నుంచి ఎనర్జీ, ఎల్ఎన్జీ, ఆయిల్, ఇంకా టెక్నాలజీ దిగుమతులను పెంచుతుంది. జియోపొలిటికల్ కోణంలో కనుక చూస్తే, జియోపొలిటికల్ అఫైర్స్ కనుక చూస్తే రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాలని ట్రంప్ చెప్పడం అమెరికా, రష్యా, భారత్ సంబంధాలపై ప్రభావం చూపే అంశంగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. సో అమెరికా ఇన్ఫ్యాక్ట్ ఏం సజెస్ట్ చేస్తోంది? భారత్ దిగుమతులు రష్యా నుంచి చమురు, విభిన్న దేశాల నుంచి ఎనర్జీ తీసుకుంది. అమెరికా, వెనిజులా నుంచి ఎనర్జీ, టెక్నాలజీ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలి. కొత్త ఒప్పందం. వాణిజ్య ఉత్తిరిక్తలు ఇప్పుడు ఉన్నాయి కదా, వాటిని చారిత్రాత్మక ఒప్పందం ద్వారా ఉత్తిరిక్తలు తగ్గించాలని చెప్పేసి ట్రంప్ గారి ప్రతిపాదన. వాళ్ళ అంబాసిడర్ కూడా అదే చెప్తున్నారు, గోర్. రష్యా అంశంపై ప్రధానమంత్రి మోడీ మౌనంగా ఉన్నారు. అది వ్యూహాత్మక మౌనం. టారిఫ్ తగ్గింపు మీద ఆనందం వ్యక్తం చేస్తూ సహకారాన్ని బలపరుచుకుందాం అన్నారు. రిస్క్లు ఏముంటాయి, ఛాలెంజెస్ ఏముంటాయి, సవాళ్ళు ఏముంటాయి? రష్యా చమురు ఉత్పత్తుల్ని మనం కనుక దిగుమతి తగ్గించుకుంటే భారత్కు చమురు ధరలు పెరగవచ్చు. ఇది రిస్కే, ఇది ఛాలెంజే. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? అమెరికా ఆధారపడటం అనే దానికి వచ్చినప్పుడు ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో అమెరికాపై ఎక్కువ ఆధారపడే అవకాశం. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే టెక్నాలజీ సోర్స్ కోడ్లు అన్నీ వైట్ హౌస్లో దాచిపెట్టి దానికి మళ్ళీ ఇంకో తాళం వేసి కూర్చుంటాడు ట్రంప్ కాబట్టి ఇంకోళ్ళు రేపొద్దున ఎవరు వచ్చినా వాళ్ళు చేసే పనేదే. ఇక ప్రాంతీయ పరంగా పోటీ అంటే టారిఫ్ తగ్గింపుతో భారత్, చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాలపై ఎగుమతుల్లో ఆధిక్యం సాధించవచ్చు.
బంగ్లాదేశ్ వెరీ టైనీ కంట్రీ అండి. అక్కడి నుంచి ఆ దేశానికి తగ్గట్టే ఉత్పత్తులు ఉంటాయి. సో వాళ్ళ మీద ఖచ్చితంగా రైడ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. చైనాతో ఏంటంటే క్వాలిటీ పరంగా మనం కంపీట్ చేసే అవకాశం ఉంటుంది. సారాంశం ఏంటంటే ట్రంప్ మోడీ ఒప్పందం వాణిజ్య సంబంధాలను బలపరుస్తూ భారత ఎగుమతిదారులకు లాభం కలిగించవచ్చు. అయితే రష్యా చమురు తగ్గింపు లాంటి జియోపొలిటికల్ అంశాలు భారత్కు కొత్త సవాళ్ళను తెచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి ఏంటనేది మోదీ గారు చూసుకుంటారు. అండ్ రెండో అంశం, మోదీ గారు మాట్లాడట్లేదు, మోదీ గారు మౌనంగా ఉన్నారు, చేతకాట్లేదు, భారత్కి దౌత్యం తెలియదు అని అంటుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభావానికి లోనైన అద్భుతమైన మేధో సంపత్తి తమకు మాత్రమే ఉందని భావించే ఇంటలెక్చువల్ గ్రూప్స్ ఉన్నాయి ఈ దేశంలో. జార్జ్ సోరెస్ వాళ్ళని కంట్రోల్ చేస్తుంటాడు. జార్జ్ సోరెస్ చేతిలోని ఒక భారత వ్యతిరేక మీడియా వీళ్ళని ప్యాంపర్ చేస్తుంటుంది, లేపుతా ఉంటుంది. సో వీళ్ళందరూ రాత్రి నుంచే ప్రచారాలు మొదలెట్టారు. సోషల్ మీడియా వాల్స్ ఖాళీగా లేవు, ఎక్కడ ప్లాట్ఫామ్స్ ఖాళీగా లేవు. మోదీని తిట్టిపోయటం, అమెరికాకి లొంగిపోయాడంటాం. ఏందండి ఆయన లొంగిపోయింది? అమెరికాను లొంగ తీసుకున్నాడు. కొంచెం పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. లొంగ తీసుకున్నాడు కాబట్టి దిగొచ్చాడు 25-18%. రేపు ఇంకా కూడా దిగచ్చు. ఎక్కడ ఎలాంటి భయం కల్పించాడు. ఒక గీత ఉంది, దాన్ని చెరపకుండా దాన్ని చిన్న చేయాలి. ఏం చేయాలి? పెద్ద గీత గీయాలి. మోదీ చేసింది అదే. పెద్ద గీత ఎక్కడుంది? యూరోపియన్ యూనియన్. ఉర్సులా వచ్చింది ఆవిడ. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంది. ఒక 250 మిలియన్ల జనాభా ఉన్న 27 దేశాల ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్లో ఇవాళ భారతదేశం ఫ్రీ ట్రేడ్ చేసుకుంటోంది. 1-2 ఒక 10% ఉత్పత్తులు అంశాలకు సంబంధించి మినహాయిస్తే స్వేచ్ఛా వాణిజ్యం. మోదీకి ఇలాంటి ఆఫర్ రావటం, బంపర్ ఆఫర్ రావడంతో ట్రంప్కి ఇండైజెషన్ మొదలైంది. అజీర్ణం. ఏం చేయాలో అర్థం కాదు. ప్రపంచం మొత్తం తన కాళ్ళ కింద ఉండాలనుకుంటే తీరా మోసి నిద్రపోయి తెల్లారు లేచేటప్పటికి తను ప్రపంచం కాళ్ళ కింద ఉన్నాడని చెప్పేసి బాధ కలిగింది. సో ద్వేషంతో, పగతోటి, యుద్ధంతో మనం గెలుచుకోలేము. ప్రేమతోటి గెలుచుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా గెలుచుకోవాలి అని చెప్పేసి మోదీతోటి కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇదండి భారతదేశ దౌత్యనీతి. సో సమయం పట్టుండొచ్చు కాక, బట్ అమెరికా సమయానికి లొంగొచ్చింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు కాలానికి మనం వదిలేయాలి. పరిష్కారం కాలమే చూపిస్తుంది. ఆ కాలం ఈరోజు మోదీ రూపంలో పరిష్కారం చూపిస్తుంది. అలాగే అసలు అజ్ఞానంతో, అవివేకంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న ట్రంప్ కళ్ళు కూడా తెరిపించింది.